satellites P and Q are moving in different circular orbits around the Earth. The heights of P and Q from the Earth's surface are HP and HQ respectively, where HP is equal to R by 3 or radius of Earth. The accelerations of P and Q due to Earth's gravity are Gp and Gq respectively. If Gp by Gq is equal to 36 by 25, what is the value of HQ? వాళ్ళు ఈ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? ఎర్త్ సర్ఫేస్ నుంచి 2 డిఫరెంట్ హైట్స్ దగ్గర యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రేషియో ఇచ్చారు. ఒక హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్ ఆఫ్ ఎర్త్తో ఇచ్చారు. ఇంకొక హైట్ మనల్ని కనుక్కోమన్నారు. మనకు దానికి రిలేటెడ్ ఫార్ములా తెలుసు. ఏం ఫార్ములా అది? GH ఈజ్ ఈక్వల్ టు GM by R plus H whole square. G యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, ఎలాగూ కాన్స్టెంట్. M మాస్ ఆఫ్ ఎర్త్, 2 పాయింట్స్కి అది కూడా కాన్స్టెంటే. అంటే GH వచ్చి R ప్లస్ H హోల్ స్క్వేర్కి ఇన్వర్స్లీ రిలేటెడ్గా ఉంది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. సో మనం ఇంకా క్యాలిక్యులేషన్కి ప్రొసీడ్ అయిపోవచ్చు. అంటే GP బై GQ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ Pకి సంబంధించింది ఇక్కడ రాస్తున్నా, ఇన్వర్స్లీ రిలేటెడ్ కాబట్టి. సో R ప్లస్ HP, Pకి సంబంధించిన హైట్ R బై 3 హోల్ స్క్వేర్ వేయాలి కదా. అలాగే Qకి సంబంధించింది ఇక్కడ R ప్లస్ హైట్ తెలియదు కాబట్టి మనకు HQ, ఇదే కనుక్కోమనింది వాళ్ళు. స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు వాళ్ళు? 36 by 25. ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 36ని 6 స్క్వేర్గా రాసుకోండి, దీన్ని 5 స్క్వేర్గా రాసుకోండి. అప్పుడు అన్ని స్క్వేర్లు బోత్ ది సైడ్స్ మీరు క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు ఏం మిగులుతుంది మీకు? ఇక్కడ R ప్లస్ HQ బై, ఇది R ప్లస్ R బై 3 అంటే 4R బై 3, 4R బై 3ని పైకి వేసేసాను. ఇక్కడ 6 బై 5 ఉంది. ఈ 3తో 2s, ఈ 4Rని తీసుకొని వస్తే 8R బై 5. ఇక్కడ నుంచి HQ వచ్చేస్తుంది చూడండి. HQ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 8R బై 5, ఇక్కడ ఉన్న Rని అటు పక్కకు తీసుకెళ్తే మైనస్ R. సో 8R బై 5 మైనస్ R వచ్చి ఎంత అవుతుంది? 3R బై 5. ఈ ఆన్సర్ ఉంది కదా ఇక్కడ. సో దీన్ని పిక్ చేయండి.